పేతై తుఫాను కాకినాడ యానం మధ్య తీరం దాటింది. దీంతో కాకినాడలో భారీ వర్షం పడుతోంది. మరో 2 గంటల్లో తుఫాను ప్రభావం పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి గంటకి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. సాయంత్రానికి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 15 కిలోమీటర్ల వేగంతో పేతై తుఫాను కదులుతోంది. సముద్రంలో అలల ఉధృతి పెరిగింది. తుఫాను కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. రాజోలు, సకినేటిపల్లి, అమలాపురం, మల్కిపురం, అంబాజీపేట, మామిడికుదురు, అల్లవరం, కాట్రేనికున, ఉప్పలగూడెం మండలాల్లో మరో గంటలో కుండపోత వర్షాలు కురుస్తాయని, ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ అధికారులు సూచించారు. రాజమండ్రి, విశాఖ ఎయిర్పోర్ట్లో వాతావరణం అనుకూలించలేదు. ఈదురుగాలులు, మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. సీఎం ప్రత్యేక విమానం ల్యాండింగ్ కి ఏటీసీ అనుమతి ఇవ్వలేదు. సాయంత్రం 4:30కి చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. మంగళవారం సీఎం కాకినాడ, విశాఖ వెళ్లే అవకాశం ఉంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.